మీరు డ్రగ్స్ తెచ్చుకొని ఎంత సినిమా అనుకుంటున్నారా? కొంతమంది సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు చాలా భయంకరంగా తీస్తున్నారు, ఎంత వైలెన్స్ చూపిస్తున్నారు, ఎన్ని రకరకాల టెక్నిక్స్ చూపిస్తున్నారు. అదేదో చూపించద్దు, అది చెట్లను నరికేసి ఒక సినిమా అది పెద్ద హిట్ అయింది. దాంట్లో అవార్డులు కూడా వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి దాంట్లో. దాని నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అట్లాంటి సేమ్ మోడస్ ఆపరండి, సేమ్ మెథడ్స్ ని ఈ గంజా స్మగ్లింగ్ లో వాడుతున్నారు. అదో పెద్ద ఇష్యూ అయిపోయింది, వాటి పెద్ద హీరో. మీరు రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటారు. వాళ్ళందరూ చూసేసి మొత్తం ప్లానింగ్ చేసి ఒక ఫేక్ స్టోరీ రాసేసి మిమ్మల్ని మనుషులని మొత్తం మోడిఫై చేస్తారు. వాటిని సినిమా చూసి ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత చేయాలి. నిజంగా అట్లా సినిమాలు మీ యూత్ అంతా చూడకుండా అంటే ఫ్లాప్ అయిపోతాయి మొత్తం. మీరు యూతే పోలేదనుకో, నాకు మంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ సినిమా అయినా నీకు రివ్యూ వస్తుంది. ఈ సినిమా నేనేమన్నా నా ఫ్యూచర్కి, నా డెవలప్మెంట్కి, నా దేశానికి ఏమన్నా మంచి జరిగేది ఉందా, వెళ్ళండి దాన్ని ఫుల్ హిట్ చేయండి. మిమ్మల్ని నాశనం చేసే ఒక మెథడ్ చూపిస్తున్నారు. అట్లాంటివంటే మీరే ఎందుకు పోయి చూస్తున్నారు? అది కట్టి ఇది కట్టి కటౌట్లు కట్టి అల్లరి చేసి బ్లాక్ లో ఇంకా ఎక్కువ టికెట్లు ప్రైస్ పెంచినా కొనేసి మీ డబ్బులు ఎక్కడెక్కడో చేసి మీరే చేస్తున్నారు. అదంతా పోలీస్కి దానికి సొసైటీలో సెట్ చేయడానికి మేము కేసులు పెడుతున్నాము, తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇట్లా కౌన్సిలింగ్ ఉండేది కాదు, ఇంతకుముందు ఇట్లా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కాదు. ఇంతకుముందు ఎట్లా చేసేదో మీకు తెలుసు కదా. సో ఇట్లా కౌన్సిలింగ్ ఏం చేసేది లేదు ఇప్పుడు, అప్పుడు లేకుండే. ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళు, మేము కూడా ఒక 10-20 ఏళ్ల కింద మేము కూడా మీలాగానే చదువుకున్నాము అంతే. మేము కూడా స్కూల్కి పోయినాము, కాలేజీకి పోయినాము, ఇప్పుడు స్పీచ్ ఇచ్చి మాట్లాడుతున్నాం. ఇదంతా మీరంతా మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మా ఆఫీసర్స్ అందరూ యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు కష్టపడ్డారు, జల్సాలకు పోలేదు, తిండిలు మానేస్తారు ఉద్యోగాలు కొట్టడానికి. గుర్తుందా? ఒక ఉద్యోగం కొట్టాలంటే లక్షల మంది అప్లై చేస్తారు, 3-4 లక్షల మంది అప్లై చేస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే అది 100లో ఉంటాయి. 100 లోపల 50 పోస్టులు, 15 పోస్టులు, 20 పోస్టులు, ఒక్కటే పోస్ట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. లక్షల మంది అప్లై చేస్తారు. కానీ ఆ లక్షల మందిని పార్ చేసి వాళ్ళందరినీ దాటుకొని ఫస్ట్ ఎగ్జామ్ దాటి, సెకండ్ ఎగ్జామ్ దాటి, ఇంటర్వ్యూ దాటి సంపాదిస్తారు. మీరు సంపాదించారు. రీసెంట్గా చాలా మంది కానిస్టేబుల్స్ అయ్యారు. మీరు చూడండి, కానిస్టేబుల్స్ ఇప్పుడు మేము ట్రైనింగ్ చేస్తున్నాం. 17,000 మంది కానిస్టేబుల్స్ పోస్టు వచ్చాయి. మీకు అందరు ఇన్న జబ్బులు. ఇప్పుడు మీకు మంచిగా వెయిట్ ఉంది, హైట్ ఉంది, జంపింగ్, హై జంప్, రన్నింగ్ చేసే కెపాసిటీ ఉంది. మీరు అందరు మంచి పోస్టులు పోగొట్టుకున్నారు. అండ్ మోర్ ఎవర్, మేమేమి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మేము ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు, పల్లెటూరులో చదువుకున్నాము. భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి, రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. రెండు లేదనుకో నువ్వు జైల్లో ఉండాలి. ఇప్పుడు మేము చెప్తున్నాను, మీరు ఈ కేసులన్నింటిలో ఉన్నారు ఏదో రకంగా. ఈ షామియానా దాటే రోజు నుంచి డిసైడ్ చేసుకోండి, ఇంకా చాలరా బాబు ఇది అని. మళ్ళీ నేను తాగను, తెచ్చుకోను, అమ్మను, కొనను. ఈ రోజు నుంచి ఏదో ఒకటి నాకు ఇక అట్లా ఉద్యోగం రాదు, గవర్నమెంట్ ఉద్యోగం రాదు, లేకపోతే ఈరోజు ఎట్లాగో నాకు కర్మగాలి, ఇట్లా మా దోస్తాన్నో లేకపోతే ఇంకొకటి చెప్తానో సినిమా చూసో ఇంకే చూసా ఇది అయిపోయినాను. ఇప్పటికి మాత్రం ఇప్పటి నుంచి బాగుపడి తల్లిదండ్రులు చూసుకొని ఓకే మంచిగా నేను మళ్ళీ సెటిల్ అవుతాను. అవ్వచ్చు, ఛాన్స్ ఈస్ దేర్. ప్రతి ఒక్కరికి దేవుడు, తర్వాత సొసైటీ అందరూ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారు. ఆ సెకండ్ ఛాన్స్ కూడా వదులుకున్నాం అనుకో ఇంకా దేనికి పనికిరావు. లాస్ట్కు ఇట్లాంటి అనాథాశ్రమంలో ఇంకా అన్ని రోగాలకు పాల్పడి క్రైమ్లో ఉండి ఎక్కడో లాస్ట్కు మంచి జీవితాన్ని వదులుకొని ఏ సంతోషము లేకుండా ప్రపంచంలో ఏమీ చూడకుండా ఈ ప్రపంచం నుంచి ఎగ్జిట్ అయిపోతావు.